శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియో సిరీస్లో గ్రహాలు బలహీనంగా ఉంటే ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనే అంశాలు తెలుసుకుందాం. అందులో ఈ వీడియోలో బుధగ్రహం కనుక బలహీనంగా ఉంటే ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. అసలు బుధుడు వేటికి కారకత్వం వహిస్తూ ఉంటాడు అని చూస్తే, బుధుడు తెలివితేటలకు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, వీటికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కమ్యూనికేషన్కి బుధుడు కారకత్వం. భావ వ్యక్తీకరణ అనే దానికి బుధుడు ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఆర్థిక విషయాలపై పరిజ్ఞానానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే ఆర్థిక విషయాలను అర్థం చేసుకోవడము, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అసలు వచ్చిన జీతాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఖర్చులు పెట్టాలి, ఇలాంటివన్నిటికీ పరిజ్ఞానానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. స్టాక్ మార్కెట్కి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్కి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. నరాలకు సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆందోళనలకి, యాంగ్జైటీస్కి, ఇమ్యూనిటీ, వీటన్నిటికీ బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. టెన్షన్స్కి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు, టెన్షన్ పడడానికి కూడా. అంతేకాకుండా మెమరీ పవర్, జ్ఞాపక శక్తి, చదివిన చదువును గుర్తుపెట్టుకోవడం, దాన్ని అనలైజ్ చేసుకోవడం, పరీక్షలో ఎలా రాయాలి, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూస్లో ఎలా చెప్పాలి, ఇటువంటివన్నిటికీ కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కనుక బలహీన పడితే ఎవరి జాతక చక్రంలో అయినా కూడా వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయో చూద్దాం. బుధుడు ఎప్పుడు బలహీన పడతాడు? బుధుడు నీతి పొందినప్పుడు బలహీన పడతాడు. బుధుడు రవిగ్రహానికి బాగా దగ్గరగా ఉన్నప్పుడు, అంటే 4 డిగ్రీలు, 5 డిగ్రీలు, 6 డిగ్రీలు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీన పడిపోతూ ఉంటాడు. అంతేకాకుండా బుధుడు 6, 8, 12 భావాల్లో ఉన్నప్పుడు కూడా బలహీన పడుతూ ఉంటాడు. బుధుడు శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు బలహీన పడుతూ ఉంటాడు. బుధుడు పాపులతో కలిసి ఉన్నప్పుడు కూడా కొంతవరకు బలహీన పడుతూ ఉంటాడు అనమాట. బుధుడు చంద్రుడు కలయిక కూడా అంత మంచిది కాదు. బుధ చంద్రుల కలయిక కూడా మంచిది కాదు. ఈ విధంగా ఎప్పుడైనా బుధుడు జరిగినప్పుడు బుధుడు బలహీనపడి రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు బుధుడు. బుధుడు కనుక బలహీనపడితే విద్యాభ్యాస సమయంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తారు, ఉద్యోగానికి వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు, హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు, ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు అనేదాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు కనుక విద్యాభ్యాస సమయంలో బాగా బలహీనంగా ఉంటే ఆ విద్యార్థికి మార్కులు సరిగ్గా రావు. ఎప్పుడు అత్యవసర మార్కులతో ఉండడం, లేక పాస్ అవ్వలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు బుధుడు సరిగ్గా లేకపోతే. లెక్కలంటే భయపడతారు, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండదు. మ్యాథమెటిక్స్ అంటే టెన్షన్ పడతారు, అంత ఈజీగా లెక్కలను అర్థం చేసుకోలేకపోతారు. జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు, మెమరీ పవర్ సరిగ్గా ఉండదు. చదివిన చదువు ఎగ్జామ్లో రాయాలంటే అది గుర్తుకు రాదు, అందుకే ఎప్పుడు తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా బుధ చంద్రులు కలిసి ఉంటే ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడలేకపోతూ ఉంటారు. నరముల సంబంధిత సమస్యలు వస్తుంటాయి. బుధుడు రవి కనుక బాగా దగ్గరగా ఉంటే నరముల సంబంధిత సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. నరాల బలహీనత రావడము, ఫిట్స్ రావడము, పెద్దవాళ్ళు అయిపోతే పెరాలసిస్ రావడము, ఇలాంటి సమస్యలన్నీ ఫేస్ చేస్తుంటారు బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు. అంతేకాకుండా బుధుడు బలహీనంగా ఉంటే చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే స్కిన్ పైన ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ రావడం, స్కిన్ సరిగ్గా లేకపోవడము, ఎగ్జిమా లాంటివి రావడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు బుధుడు కనుక బలహీనంగా ఉంటే. కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు పిల్లలకి, ఎస్పెషల్లీ విద్యాభ్యాసంలో తీసుకుంటే. ఏదైనా ఆన్సర్స్ చెప్పాలంటే వాళ్ళు అనుకున్న ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోతూ ఉంటారు. టీచర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేకపోతూ ఉంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూని ఫేస్ చేయలేకపోతూ ఉంటారు. అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు బుధుడు బలహీనంగా ఉంటారు. ఇంకా అంతేకాకుండా ఆర్థిక విషయాలపై పరిజ్ఞానం ఉండదు. ఉద్యోగానికి వెళ్ళారు, శాలరీ నెగోషియేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. ఎంత కావాలని అడుగుతారు, 10,000 చాలంటారు, కానీ ఆ పొజిషన్కి 25,000 ఇవ్వచ్చు, కానీ వీళ్ళు 10,000 చాలరా, 10,000 ఇస్తారు. ఈ విధమైన నెగోషియేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు బుధుడు కనుక బలహీనంగా ఉంటే. అంతేకాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, శాలరీని ఎలా సద్వినియోగపరుచుకోవాలి జీతాన్ని అనే అంశం పైన కూడా పరిజ్ఞానం సరిగ్గా ఉండదు బుధుడు కనుక వీక్గా ఉంటే. ఆర్థిక విషయాలపైన పరిజ్ఞానం సరిగ్గా ఉండదు. వ్యాపారం చేస్తే నష్టపోతూ ఉంటారు, వ్యాపారం చేస్తే తెలివితేటలు కూడా ఉండవు, వ్యాపారం చేస్తే నష్టపోతారని చెప్పచ్చు.
ఈ విధంగా ఉంటుంది బుధుడు బలహీనంగా ఉంటే. కొంతమందికి బుధుడు స్వక్షేత్రంలోనే కనిపిస్తూ ఉంటాడు, కానీ రవితో కలిసి ఉంటాడు, రవికి కాస్త దగ్గరగా, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు అని చూసుకుంటే రవికి కొంత దగ్గరగా ఉండడం, ప్లస్ బుధుడు యొక్క మెచ్యూరిటీ ఇయర్స్ 32 ఇయర్స్, అంతవరకు ఆ వ్యక్తి యొక్క భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. 32 ఇయర్స్ దాటిన తర్వాత చాలా బాగుంటుందని చెప్పచ్చు లైఫ్. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటారు, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, నలుగురు ముందు మాట్లాడగలుగుతారు. ఉద్యోగంలో కనుక ఎదగాలి అంటే ఇటువంటి వ్యక్తులకి 32 or 34 ఇయర్స్ దాటిన తర్వాత బుధుడు యొక్క కంప్లీట్ రిజల్ట్స్ అనుభవిస్తారు అని చెప్పచ్చు. సో బుధుడు కనుక విద్యాభ్యాస సమయంలో కనుక బాగాలేకపోతే చదువు సరిగ్గా రాదు, మెమరీ పవర్ సరిగ్గా ఉండదు, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండదు. ఉద్యోగ విషయంలో వచ్చేసరికి శాలరీ నెగోషియేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, వచ్చిన జీతాన్ని సద్వినియోగపరచుకోలేకపోతూ ఉంటారు, సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోలేకపోతారు, ఎంత దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ బడ్జెట్ అన్నది సరిగ్గా వేయలేకపోతూ ఉంటారు. బుధుడు వీక్గా ఉంటే ఎవరికైనా, పెద్దవాళ్ళు కొంత వయసు ఉడిగిన వాళ్ళకైతే పెరాలసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నపిల్లలకైతే ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేదా నరాల సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తుంటే బుధుడు కనుక బలహీనంగా ఉంటే జాతక చక్రంలో వ్యాపారం చేస్తే నష్టపోతూ ఉంటారని చెప్పొచ్చు. యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, ఎగ్జామ్ అంటే టెన్షన్ పడతారు, ఇంటర్వ్యూ ఉంటే టెన్షన్ పడతారు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, 10 మందితో మాట్లాడాలంటే వాళ్ళ మాట సరిగ్గా రాదని చెప్పొచ్చు, అంటే అనుకున్న దానికంటే తప్పుగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబంలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి. కుటుంబంలో కూడా వాళ్ళు ఒకటి అనుకుంటారు, బయటికి ఇంకోటి చెప్తారు, దానివల్ల చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయని చెప్పొచ్చు బుధుడు కనుక బలహీనంగా ఉంటే ఎవరి జాతక చక్రంలో అయినా. మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే, బుధుడు ఎవరికైతే బలహీనంగా ఉన్నారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, పైన కొన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ ఇచ్చాగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు అనుకుంటే నిత్యం తులసి మాతకి పూజ చేయాలి. ప్రతిరోజు తులసి మాతకి పూజ. ఏం చెయ్యాలంటే మీకు పూజ చేయడం తెలిస్తే ఓకే, లేదు అనుకుంటే తులసి మొక్కల్లో ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయండి భక్తితో, అది చాలు. తులసి మొక్కకి పూజ చేయడం అనేది కంపల్సరీగా ఉండాలి బుధుడు బలహీనంగా ఉన్న వారికి. అది అంతేకాకుండా పెసలు, గ్రీన్ మూంగ్ దాల్, పచ్చ పెసలు దానం ఇవ్వాలి. ఒక పురోహితుడిని పిలవాలి, గుళ్ళో పురోహితుల్ని. ఒక పచ్చ పెసలు ఒక 750 గ్రాముల నుంచి 1.5 కేజీ వరకు. బుధుడు బాగా బలహీనంగా ఉన్నాడంటే 1.5 కేజీ, కొంతవరకు బలహీనంగా ఉన్నాడు అనుకుంటే 750 గ్రాముల వరకు పచ్చ పెసలు ఒక్కసారైనా దానం ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలా మంచిది. సంవత్సరానికి ఒకసారి ఒక బీద బ్రాహ్మణుడి ఇంటికి పిలిచి పచ్చ పెసలు దానం ఇవ్వడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం. నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం. విష్ణు సహస్రనామం ఖచ్చితంగా వినాలి లేదా పారాయణం చేయాలి బుధగ్రహం అనుకూలత లేనటువంటి వారు. గోవుకి పూజ చేయాలి. గోవుకి పచ్చగడ్డి వేయడం, పెసలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండాలి బుధుడు బలహీనంగా ఉన్నటువంటి వారు. గోవుకి పూజ చేసుకుంటే చాలా మంచిది. గోవుకు ఆహారం పెడితే మంచిది, పచ్చగడ్డి పెడితే చాలా మంచిది. అంతేకాకుండా విష్ణుమూర్తికి రోజు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. విష్ణుమూర్తికి ప్రతి బుధవారం చిన్న తులసి దళంతో పాదాల దగ్గర తులసి దళం పెట్టి విష్ణుమూర్తికి పూజ చేసుకుంటే కూడా కొన్నాళ్ళకి మంచి అనుగ్రహం వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉత్తరం వైపు, కంప్లీట్గా ఉత్తరం వైపు ఒక వాటర్ ఫౌంటైన్ కానీ, ఒక మనీ ప్లాంట్ కానీ, నీళ్ళ బాటిల్లో మనీ ప్లాంట్ కానీ, ఒక వాటర్ ఫౌంటైన్ కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈ విధంగా చేస్తే బుధగ్రహం యొక్క ప్రతికూలత తగ్గి కొంత అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.